సామెతల గ్రంథం 21:30. కానీ ఆయన చదువుకున్న యూనివర్సిటీస్ అన్నీ కూడా అమెరికా, ఇంగ్లాండ్ అన్నీ కూడా క్రిస్టియన్ యూనివర్సిటీస్లో చదివాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఏది మాట్లాడుకున్న దేవునికి మహిమ చెందాలి. చివరిగా ఎవరికి మహిమది? దేవునికే. క్రైస్తవ దేశాలన్నీ అప్పిచ్చే దేశాలు, అగ్రరాజ్యాలు. ఎందుకంటే వారు దేవుని నమ్మారు. దేవుని స్తోత్రం. దేవుని ఆశ్రయించారు. ప్రార్థన పునాదుల మీద కట్టబడిన దేశాలు. ఈ మధ్య మన దేశం కూడా ఎంత అభివృద్ధి చెందింది. దానికి కారణం ఏంటి? ఈ మధ్య మన దేశంలో కూడా సువార్త విస్తరిస్తుంది కాబట్టి. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం అనే బండ మీద కట్టబడినప్పుడు వాన కురిసిన, వరదలు వచ్చిన, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిన దాని పునాది. హల్లెలూయా. కాబట్టి మనుష్యుడు కోత నుండి వచ్చాడు. ఒక అమ్మాయి వెళ్ళి వాళ్ళ డాడీని అడిగిందంట, డాడీ మనం కోత నుంచి వచ్చామంట కదా. వాళ్ళ డాడీ అన్నాడు, లేదమ్మా, దేవుడు మనల్ని ఆయన చేతులతో మనల్ని చేశాడు. ఆదాము అనే మనిషిని చేశాడు మొదట. మరి మమ్మీ ఏంటి మనం కోత నుంచి వచ్చామంటుందంటే, అది వాళ్ళ వైపమ్మా, మా వైపేమో దేవుడు చేశాడు, వాళ్ళ వైపేమో కోతికి పుట్టారు వాళ్ళు అన్నాడు. హల్లెలూయా. నేనంటాను, నిజంగా కోతి నుంచే మానవుడు రూపాంతరం చెందుంటే మరి ఇప్పుడు కోతి జాతి ఉండకూడదు కదా. అవునా కదా? అన్ని కోతులు ఏమైపోవాలి? ఇప్పుడు అలా వెంకటరామన్ గుడి వైపు వెళ్ళామనుకోండి, మొత్తం కోతులే ఉంటాయి రోడ్డు మీద. ఈ హార్టికల్చర్ యూనివర్సిటీ దగ్గర ఈ మధ్య పులులు కూడా ఉంటున్నాయండి జాగ్రత్త. హల్లెలూయా. కాబట్టి చింపాంజీలు ఇవన్నీ కూడా ఉండకూడదు. ఎందుకంటే అవన్నీ మానవుడిగా మారిపోతాయి. కానీ అవి అలాగే ఉన్నాయి. ఎందుకంటే వాటిని కూడా దేవుడే సృష్టించాడు. యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనను ఆలోచనైనను నిలువదు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, దేవుని ఆశ్రయించాలి. వాళ్ళందరూ ఎక్సర్సైజులు, బాడీ బిల్డింగ్లు అన్నీ చేస్తున్నారు. అన్ని శాస్త్రాలు చదివారు 3 సంవత్సరాలు ఆ పిల్లలందరూ కూడా. కానీ దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగోలు పవిత్రంగా బ్రతికారు, ప్రార్థనలో గడిపారు. కాబట్టి దేవుడు వారికి పరలోక సంబంధమైన జ్ఞానాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. 33వ అధ్యాయం 3వ వచనం ఇర్మియా గ్రంథం. నాకు ఎంత ఇష్టమైన వాగ్దానం ఇది. నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నీకు తెలియజేస్తాను. అంతే. దేవుడు దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగోలు రాజుగారు ఫస్ట్ ప్లేస్ ఇచ్చాడు వాళ్ళకి. ఇప్పుడు వచ్చింది ఒక శోధన, చాలా డేంజర్. రాజుగారికి ఒక కళ వచ్చింది. ఆ కళ అర్థం చెప్పాలి. పిలవండి సంస్థానంలో ఉన్న జ్ఞానులందరినీ అన్నాడు. వాళ్ళందరూ వచ్చారు. నాకు ఒక కళ వచ్చింది, దాని అర్థం మీరు చెప్పాలి. వెంటనే చెప్పు రాజా అన్నారు. ఆ కళ ఏంటో నేను మర్చిపోయాను. ఇప్పుడు ఆ కళ ఏమిటో మీరు చెప్పాలి, దాని అర్థం కూడా చెప్పాలి. లేకపోతే ఏం చేస్తాడండి? రాజరికం అది. హల్లెలూయా. లేకపోతే మీ అందరినీ ముక్కలు ఏం చేస్తా అన్నాడు. అందరికి కంగారు వచ్చింది. రాజుకి ఏం కళ వచ్చిందో మనకే. వీడెవడో తొగ్లకలాగా ఉన్నాడు, వీడేంటి వాడికి వచ్చిన కళ మనం చెప్పమంటాడు. పోనీ కళ చెప్తే దాని అర్థమని చెప్తాం. లేదేమని బిడ్డ, దానియేలు మళ్ళా రిక్వెస్ట్ చేశాడు రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజా మాకు కొంత సమయం ఇవ్వండి, తొందరపడి ఎవరిని చంపొద్దు, కొంత సమయం ఇవ్వండి, మేము మా దేవునికి ప్రార్థన చేసుకుంటాం. దేవుని స్తోత్రం. దానియేలు తన 3 స్నేహితులు కలిసి ప్రార్థనలో గడిపినప్పుడు దేవుడు ఆ రాత్రి దానియేలుకి ఆ కళ చూపించాడు. దేవుని స్తోత్రం. చప్పలు కూడా దేవుని మహిమపరుద్దాం. ప్రార్థన చేసినప్పుడు ఆ కళ భావాన్ని కూడా దేవుడు దానియేలుకి చూపించాడు. తెల్లారే రాజుగారి దగ్గరికి వచ్చి, రాజా నీకు వచ్చింది ఈ కళ, దాని అర్థం అని స్పష్టంగా చెప్పినప్పుడు రాజుగారు దానియేలుని, తన 3 స్నేహితుల్ని ఆ రాజ్యంలో గొప్పవారిగా నియమించాడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే
యెహోవాయే జ్ఞానం ఇచ్చువాడు. ఏమన్నాడు దేవుడు? నాకు మొర్ర పెట్టుము, నేను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులు, మర్మాలు, హల్లెలూయా, నిగూఢమైన సంగతులను నేను నీకు తెలియజేస్తాను అన్నాడు. మాట తప్పని దేవుడు. మనం మొర్ర పెట్టట్లేదు, మనకు తెలియట్లేదంటే హల్లెలూయా. ఇప్పుడు నేనంటాను, అంత గొప్ప కార్యం చేసిన దేవుడు మరి ఇప్పుడు రేపు మన పరీక్షల్లో ఏమొస్తాయో చెప్పడా? మనం అడిగితే చూపించడం అంటే లీక్ చేయడం కాదు, క్వశ్చన్ పేపరు. మనకి దేవుడు ఆ జ్ఞానం ఇస్తాడు, అవే ఎక్కువ చదువుతాం మనం. హల్లెలూయా. ఒక్కోసారి మనం బట్టి రావు ఇక్కడ. కాబట్టి అటువంటి మిస్టేక్ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? దేవుణ్ణి అడగాలి. దేవా జ్ఞానము దయచేయి, ఆత్మ నడిపింపు దయచేయి. మొత్తం నీ పరీక్షల్లో ఏం రాబోతుందో నువ్వు అయ్యే చదువుతావు. అనవసరమైన వేస్ట్ అవ్వదు నీ టైం. పరీక్షల్లోనే కాదు, నీ భవిష్యత్తుకి, నువ్వు చేయబోయే ఉద్యోగానికి ఏమేమి అవసరమో దేవుడు అన్నీ కూడా నీ హృదయంలో బై హార్ట్ చేయించేస్తాడు. దేవుని స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డ, కాబట్టి దేవునికి మొర్ర పెడితే ఆయన నీకు ఉత్తరం ఇస్తాడు. నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులు. అన్యుల కంటే 10 రెట్లు గొప్పవాళ్ళుగా ఉండాలి మనోళ్ళు. హల్లెలూయా. అది దేవుని చిత్తం. దేవుడు గొప్ప వాళ్ళని చేశాడు. బైబిల్లోనే కాదు, బయట కూడా మనం చూస్తున్నాం. దేవుణ్ణి నమ్ముకున్న దేశాలు, వ్యక్తులు ఎంత గొప్పవాళ్ళయ్యారో మనం చూస్తున్నాం. కాబట్టి దేవునికి లోబడాలి, దేవునికి ప్రతిష్ఠించుకోవాలి. యవ్వన బిడ్డలు కేవలం ఈ పరీక్షలే కాదు, కేవలం ఈ లోక సంబంధమైన చదువే కాదు, అన్నిటికంటే ముఖ్యమైనది దేవుని జ్ఞానం అనే వాక్యాన్ని మనం సంపాదించుకున్నప్పుడు అద్భుత కార్యాలు దేవుడు మన ద్వారా జరిగిస్తాడు. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23-24 వచనాలు చదువుదాం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలను అనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలను. అట్టివాటిలో నేను ఆనందించువాడను. జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి గర్వించకూడదు, సూర్యుడు తన బలాన్ని బట్టి గర్వించకూడదు. దేని గురించి నువ్వు గర్వించాలి? భూమి మీద తన కృప చూపుచు నీతి న్యాయములు జరిగించు దేవుని తెలుసుకోవాలని మనం. దేవుని స్తోత్రం. ఆయన బట్టి మనం అతిశయించాలి. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 19-20 వచనాలు కూడా చదువుదాం. 1 కొరింథీ 3:19-20. లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. హల్లెలూయా. ఈ లోక జ్ఞానం అండి దేవుని దృష్టికి వెర్రితనం. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము దేవుని జ్ఞానాన్ని పొందుకోవాలి. దేవుని జ్ఞానాన్ని సంపాదించుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఈ లోక జ్ఞానం కూడా నీకు వచ్చేస్తుంది. నీకు అవసరమైన జ్ఞానం ఇస్తాడు, ఆత్మ నడిపింపిస్తాడు. నువ్వు ప్రార్థన చేసుకుని దేవుని కొరకు ప్రతిష్ఠించుకుని సమర్పించుకుని దేవుని కొరకు నువ్వు బ్రతకాలని తీర్మానం చేసుకున్నప్పుడు, దేవుని ఆజ్ఞలన్నీ పాటించాలని నువ్వు సమర్పించుకున్నప్పుడు దేవుడు నీకు సమస్త జ్ఞానాన్ని ఇచ్చే దేవుడై ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, కాబట్టి జ్ఞానంతో మనం నడుచుకోవాలి. కేవలం చదువుకునే వాళ్ళకే కాదు జ్ఞానం, సంసారం చేసుకునే వాళ్ళకు కూడా జ్ఞానం కావాలి. దేవా నా కాపురం బాగలేదు నాయనా అని నువ్వు దేవునికి మొరపెట్టుకుంటే దేవుడు నీ కాపురాన్ని స్వర్గంలాగా మార్చేస్తాడు. దేవుని స్తోత్రం. నీ ఉద్యోగం బాగలేదు, దేవా నేను ఉద్యోగం చేసే చోట సమస్యగా ఉంది, ప్రార్థన చేసుకో, నాకు మొర్రపెట్టుము, నువ్వు గ్రహించలేని గొప్ప సంగతులు. హల్లెలూయా. నీ ఉద్యోగంలో అందరూ కూడా నీకు సబార్డినేట్లు అయ్యేలాగా దేవుడిని హెచ్చిస్తాడు. నా వ్యాపారం బాగలేదు, వ్యాపారం కోసం కూడా ప్రార్థన చేయి. వ్యక్తిగత జీవితంలో ఏ అవసరం ఉన్నా సరే నువ్వు దేవుడిని అడిగితే దేవుడు దాన్ని బాగు చేస్తాడు. ప్రతిరోజు కూడా పరీక్షే, కేవలం చదువుకునే పిల్లలకు కాదు, ప్రతి మనిషికి కూడా పరీక్షలే అన్నీ కూడా. హల్లెలూయా. ఈ జీవితమే పెద్ద పరీక్ష. ఈ పరీక్షలో పాస్ అయితేనే పరలోకం అనే ప్రమోషన్ ఉంటుంది. కాబట్టి అన్నిటికంటే ముఖ్యమైనది ఆయన సన్నిధిలో మనము నేర్చుకోవాల్సింది
దేవుని వాక్యానుసారమైన జీవితం. ఆ వాక్యానికి పెట్టింది పేరు జ్ఞానం అంటాడు. లోకసువార్త 2వ అధ్యాయం 52వ వచనంలో యేసు ప్రభు చిన్నప్పుడు ఎలా ఉండేవాడు రాశాడు. లూకా 2:52. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును. మొదట ఏమని రాశాడు? జ్ఞానం. హల్లెలూయా. జ్ఞానం అనగా దేవుని వాక్యం. దేవుని వాక్యం అనే జ్ఞానంలో వర్ధిల్లాడు ఆయన. అంత మాత్రమే కాదు, వయస్సునందు వర్ధిల్లాలంటే ఆరోగ్యం, తర్వాత దేవుని దయ, తర్వాత అండి మనుష్యుల దయ అంటే పెద్దల ఎడల గౌరవంగా నడుచుకున్నాడు, తగ్గించుకున్నాడు. అన్నిటికంటే ముఖ్యమైనది తగ్గింపు స్వభావం. యవనస్తులకు ఉండాల్సింది తగ్గింపు. దానియేలు తగ్గించుకుని అధిపతిని బతిమాలుకున్నాడు కాబట్టి అక్కడ పని జరిగింది. ఇన్ని అద్భుతాలకి కారణం ఏంటి? దానియేలు వెళ్ళి, అయ్యా మేము మాత్రం అది తినకూడదు, బ్రతిమాలుకున్నాడు అక్కడ. అప్పుడు దేవుడు అతని మీద దయ కలిగించాడు. హల్లెలూయా. కొంతమంది అంటారు మేము ఎక్కడ తగ్గమని. తగ్గాలి. దేవుని వాక్యంలో అన్నిటికంటే గొప్ప వాగ్దానం ఏంటది? తన్ను తాను తగ్గించుకుని వాడు. యేసు ప్రభు తగ్గించుకుని లోకానికి వచ్చాడు. ఫిలిప్పి 2:6 చదివితే ఆయన దేవునితో సమానంగా ఉండడం విడిచిపెట్టకుండా భాగ్యం అని ఎంచుకోలేదు, కానీ మనుషుని పోలిగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని తన్ను తాను రిక్తునిగా చేసుకుని, అంటే ఏమీ లేని సున్నా రిక్తుడు అంటే. హీ ఎంప్టైడ్ హిమ్సెల్ఫ్, హీ డినైడ్. పరలోక బాధిక్యతను విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి సామాన్యుడిగా పుట్టి దాసుడిగా, పనివాడుగా, పరిచారకుడిగా జీవించాడు మన యేసయ్య. మరి మనం ఎంత తగ్గించుకోవాలి? హల్లెలూయా. కాబట్టి దేవుని దయ అంటే దేవుని దగ్గర తగ్గించుకోవాలి, మనుషుల దయ అంటే మనుషుల దగ్గర కూడా తగ్గించుకోవాలి. ఇందా చదువుకున్నాం ఫిలిప్పి 2:5 మళ్ళీ చదువుదాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండాలి అని ఆజ్ఞాపిస్తూ అంటున్నాడు పౌలు. ఆయన దేవుని స్వరూపం. 3వ వచనం చదవమ్మా. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీయు చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు. వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకోవాలంట. మనం మిగతా వాళ్ళకంటే గొప్ప అని చెప్పుకుంటూ ఉంటాం, కానీ వాక్యం ఏం చెప్తుంది? తనకంటే యోగ్యులు మిగతా వాళ్ళు అనుకోవాలంట. మనం తగ్గించుకోవాలి. చెప్పండి, మీ ప్రకారం వైపు చూసి, మీరు నాకంటే యోగ్యులు అని చెప్పండి. మీరు నాకంటే యోగ్యులు. హల్లెలూయా. ఆ విధంగా మిమ్మల్ని మీరు తగ్గించుకుంటే దేవుడే మిమ్మల్ని హెచ్చిస్తాడు. కొంతమంది సెల్ఫ్ ఎంతసేపు చెప్పాలి, చెప్తా ఉండాలి, పొగుడుతూ ఉండాలి. అందుకే దానికి ఒక పేరు పెట్టారు, ములగ చెట్టు. ములగ చెట్టు ఎక్కిస్తూ ఉంటారు. ములగ చెట్టు ఎక్కినోడు ఏమైపోతాడో? పడిపోతాడు గ్యారంటీగా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, తన్ను తాను తగ్గించుకునేవాడే జ్ఞానవంతుడు. దేవుని స్తోత్రం. ఒకవేళ వాడికి చదువులో ఎక్కువ మార్కులు రాకపోయినా సరే వాడిని దేవుడు ఒక రోజున గొప్పవాడిని చేస్తాడు. హల్లెలూయా. ఒకవేళ చదువులో వాడు ముద్దైనా సరే దేవుని వాక్యానికి భయపడితే చాలు, దేవుడే ఏదో ఒక రోజున, వాళ్ళు మేడలెక్కి దూకే ఎక్కర్లేదు, చైతన్య, నారాయణ బిల్డింగ్ల మించి దూకేసి చచ్చిపోతున్నారు పాస్ అవ్వకపోతే. తల్లిదండ్రులు బెదిరింపుల వల్ల చచ్చిపోతున్నారు వాళ్ళు, పనికి మాల తల్లిదండ్రులు. వాళ్ళు ఎవరో ఒకరితో పోల్చుకుంటారు. మా పక్కింటి వాళ్ళకంటే నువ్వు బాగా చదవాలి, మన చుట్టాల అబ్బాయి కంటే నువ్వు ఎక్కువ మార్కులు తెచ్చుకోకపోతే నువ్వు బతకడం వేస్ట్ అంటాడు తండ్రి. వాడు ఏమవుతాడు? ఫెయిల్ అయిపోగానే ఆ మేడ మీద ఎక్కి అదే కాలేజ్ మీద దూకేస్తున్నారు. ప్రియదేవుని బిడ్డ, అది సాతాను పనిది. హల్లెలూయా. చదువు కంటే దేవుడు నేను గొప్పగా చేయగలడు. చదువు ద్వారా నీకు నువ్వు గొప్ప అయ్యేదానికంటే దేవుని చిత్తానుసారంగా జీవిస్తే దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగోలను దేశంలో గొప్ప వాళ్ళని చేసిన దేవుడు నిన్ను నీ పిల్లల్ని చేయలేడా? అదే దేవుడా కాదా మన దేవుడు? వేరే దేవుడా? నిన్న నేడు నిరంతరము మార్పు లేని దేవుడు, ఏకరీతిగా ఉన్న దేవుడు. కాబట్టి దేవునికి లోబడదాం. మా పాప ప్రైజ్ తల్లి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, అన్ని A+లు వస్తూ ఉంటాయి ఆమెకి. దేవుని స్తోత్రం.
కానీ మా అబ్బాయిలు ఇద్దరు కూడా వాళ్ళ డాడీ లాగా అనమాట, వాళ్ళ డాడీ లాగా. దేవుని స్తోత్రం. అలాగని నేను ఎప్పుడు వాళ్ళని రుద్దను, బెదిరించను, భయపెట్టను. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిమితి ఇస్తాడు, ఒక్కొక్కరి ఆసక్తి వేరే ఉంటుంది. దేవుని స్తోత్రం. ఒక్కొక్కరికి ఒక్కొక్క సబ్జెక్ట్ ఇష్టం ఉంటుంది, ఇష్టం లేదు ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా దేవుడు మన పిల్లల్ని వృద్ధి పొందిస్తాడు. 115వ కీర్తన 14వ వచనం. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందిస్తాడంటాడు. హల్లెలూయా. మీరు బాగా చదువుకుంటే వృద్ధి పొందుతారని ఉంది అక్కడ. ఎవరు వృద్ధి పొందించే వాళ్ళు? ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడితే మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. ఒక పెళ్లి ద్వారా ఆశీర్వదించవచ్చు, ఒక వివాహం ద్వారా ఎందుకు పనికిరాని వాళ్ళు దేవుడు దీవించవచ్చు, ఒక ఉద్యోగం ద్వారా, లేకపోతే ఒక ఫ్రెండ్ ద్వారా దేవుడు నేను దీవించవచ్చు. కాబట్టి నువ్వు దేవుని సన్నిధిలో ఉంటే చాలు, దేవుడు అద్భుతాలు, మిరకిల్స్ నీ జీవితంలో జరిగించే దేవుడు నీ దేవుడు. కాబట్టి మన పిల్లలను దేవుని వాక్యంలో మనం పెంచాలి. కుటుంబ ప్రార్థన జరగాలి, జ్ఞానంతో మనము ప్రవర్తించాలి. తల్లిదండ్రుల ముందు జ్ఞానులుగా ఉంటే అప్పుడు పిల్లలు కూడా జ్ఞానులుగా తయారవుతారు. ప్రార్థన నేర్పించాలి, వాక్యం నేర్పించాలి. సండే స్కూల్ మానేవ్వకూడదు. అప్పుడు చిన్న వయసు నుంచి కూడా మ్రొక్కాయి వంగనిది రానై బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడు అయినప్పుడు దాని నుండి. చివరిగా 2వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 5-6 వచనాలు చదువుకుందాం. 2వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 5-6 వచనాలు. మేము వితర్కములను దేవుని గుర్చిన జ్ఞానమును అడ్డగించి ప్రతి ఆటంకమును పడద్రోసి. హల్లెలూయా. ఏమంటున్నాడు? 4 నుంచి చదవమ్మా. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము గలవి. మేము వితర్కములను దేవుని గుర్చిన జ్ఞానమును అడ్డగించి ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకాన్ని ఏం చేయాలి? మనం పడద్రోయాలండి. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఏదైనా సరే మనం ఒప్పుకోకూడదు, అంతే. నో కాంప్రమైజ్. హల్లెలూయా. రాజీ పడకుండా విశ్వాసులుగా మనం జీవించినప్పుడు విశ్వాస వీరుల జాబితాలో దేవుడు మనల్ని కూడా పెడతాడు. విశ్వాస వీరుల ద్వారా ఎన్ని అద్భుతాలు జరిగించాడో నీ ద్వారా కూడా జరిగిస్తాడు. నీ వెనకాలే మిరకిల్స్ జరుగుతాయి. హల్లెలూయా. మిరకిల్స్ నిన్ను వెంబడిస్తాయి, అద్భుతాలు, ఆశ్చర్యకారాలు నిన్ను వెంబడిస్తాయి. నువ్వు దేవుని వెంబడించినట్లయితే నరుల కష్టము చేత అది ఎక్కువ కాదంటాడు. నువ్వు కష్టపడితే చేతి కాదు, యెహోవా ఆశీర్వాదము. మన సంఘంలో సండే స్కూల్ నుంచి పెరిగిన బిడ్డలు ఈరోజు ఎంతో దీవించబడ్డారు. కొంతమంది విదేశాల్లో ఉన్నారు, డాక్టర్లు అవుతున్నారు, ఇంజనీర్లు, సాఫ్ట్వేర్లు. హల్లెలూయా. అలాగే ఇప్పుడున్న బిడ్డలను కూడా దేవుడు ఏం చేస్తాడు? విడిచిపెట్టాడు. వారు తగ్గించుకుని ఎంతో పరిచయం చేశారు. ఆ బిడ్డలందరూ కూడా తగ్గించుకుని పరిచయం చేస్తే దేవుడు మనల్ని దీవిస్తాడు. దేవుని స్తోత్రం. మన బిడ్డల్ని వృద్ధి పొందిస్తాడని వాగ్దానం ఇచ్చాడు. అదే 115వ కీర్తన అంటాడు, పిన్నలనేమి పెద్దలనేమి యెహోవాయందు భయభక్తులు గలవారిని ఆయన ఆశీర్వదిస్తాడు. కాకపోతే చిన్న పిల్లలు కదా, వాళ్ళు ఎలాగున్నా పర్లేదు అనుకోవద్దు. పిల్లలకు కూడా భయభక్తులతో ఉండాలంట, పెద్దలు కూడా భయభక్తులతో ఉండాలి. దేవుని జ్ఞానానికి వ్యతిరేకమైంది ఏది కూడా పనిచేయదు. మనకి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, మనలను మనము విమర్శించుకుని ఎడల తీర్పు పొందకపోదుము. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 31వ వచనంలో ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్ అని ఉంటుంది. ఇంగ్లీష్లో చూస్తే మనలను మనము విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదాం. మనం ఎవరినో విమర్శిస్తూ ఉంటాం ఎప్పుడు కూడా. వాళ్ళు సరిగ్గా లేరండి, వాళ్ళు పర్ఫెక్ట్ కాదు, నేనే పర్ఫెక్ట్, వాళ్ళకి చేత కాదు, నాకే చేతనవును, మనల్ని మనం సమర్థించుకుంటాం. కానీ బైబిల్ చెప్తుంది మనల్ని మనం ఏం చేయాలి? సమర్థించుకుంటే తీర్పు వస్తుంది మనకి. జాగ్రత్త. హల్లెలూయా. తప్పులు కప్పిపుచ్చుకోవద్దు మనం. దేవుని స్తోత్రం. అతిక్రమములు దాచిపెట్టువాడు
వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. కాబట్టి మనల్ని మనం విమర్శించుకోవాలి. అప్పుడు దేవుడి తీర్పు మన మీద ఉండదు. క్రీస్తు యేసునందున్న వానికి ఏ శిక్ష విధియు లేదు. కాబట్టి మనల్ని మనం విమర్శించుకుంది. ఎవరు అయోగ్యం ఇందులో పాలు పొందకుండా యేసు ప్రభు చిత్తానుసారంగా, ఆయన వాక్యానుసారంగా జీవిస్తూ దీనిలో పాలు పొందుతాం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను, ఆలోచనైనను, వివేచనైనను. యాకోబు 1:5 ప్రతిసారి ఈ వాక్యంతో మొదలుపెట్టాను. మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలను, ఆయన ఎవరిని గద్దెంపక అందరికి ధారాళముగా దయచేయువాడు. హల్లెలూయా. ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే ఆ బిడ్డ ప్రార్థన చేయాలి, లేక ఆ బిడ్డ కోసం తల్లిదండ్రులు ప్రార్థన చేయాలి. కేవలం చదువుకునే వారి కోసం కాదు. ఎందులో మీకు జ్ఞానం లేదో, మీ భవిష్యత్తు గురించి మీరు సరైన నిర్ణయాలు తీసుకోవట్లేదని బాధపడుతున్నారేమో, మీ కాపురం గురించి జ్ఞానం లేదేమో, మీ వ్యాపారం గురించిన జ్ఞానం లేదేమో, ప్రతిరోజు దేవుణ్ణి మొరపెట్టుకోండి. మీరు గ్రహింపలేని గొప్ప సంగతులు దేవుడు మీకు గూఢమైన సంగతులు తెలియజేస్తాడట. అనుభవంలో పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అందరినీ నడిపించును గాక. ప్రత్యేకంగా పరీక్షలు రాసే బిడ్డలను, రాయబోయే బిడ్డలను అభిషేకించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, జ్ఞానముతో మనం నింపబడాలి, దేవుని ప్రేమతో నింపబడాలి, తగ్గింపు ఆత్మ ఫలములు కలిగి మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో అందరూ కూడా మన సంఘములో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. చిన్న బిడ్డలు, పరీక్షలు రాయిపోయే విద్యార్థులందరి కొరకు ఈ రోజున మనం 2 చేతులు పైకెత్తి, పెద్దలైన వారందరూ కూడా బిడ్డల కొరకు 2 చేతులు పైకెత్తి దేవునికి విజ్ఞాపనము చేద్దాం. హల్లెలూయా. ఈ రోజున ఇక్కడ లేని పిల్లలు కూడా వారి తల్లిదండ్రులు ఉన్నట్లయితే వారి గురించి రాసి చందా పెట్లో వేయండి, వారి పరీక్ష వివరాలు రాయండి, వారి పరీక్ష తేదీలు రాయండి. వారి కోసం మేము ప్రేయర్ టీం వారు ప్రార్థన చేస్తారు. మీకోసం మీ పిల్లల పరీక్షలు అయ్యే వరకు ప్రార్థన చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. రిజల్ట్స్ వచ్చే ముందు ప్రార్థన చేయమనొద్దు, పరీక్షల ముందే ప్రార్థన చేసుకోవాలి మనం. కాబట్టి ప్రార్థన 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 నీకు మార్గం సరళం చేస్తుంది. ప్రార్థన నీకు ఆటంకాలు తొలగిస్తుంది. ప్రార్థన పూర్వకంగా మనం ముందుకు సాగుదాం. ప్రార్థననే బలమైన ఆయుధం ఇచ్చాడు. నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు తెలియజేస్తాడు. యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను, వివేచనైనను, ఆలోచనైనను లేదు. ప్రియ దేవుని బిడ్డ, ప్రార్థన. యేసయ్యా, 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 యేసయ్యా. మాట్లాడుమయ్యా, నన్ను దర్శించుమయ్యా, నీ మందిరాన, సన్నిధాన, నీ ఆత్మతో నన్ను నింపుమయ్యా. నాతో మాట్లాడు, కలిసి పాడదాం. యేసయ్యా, యేసయ్యాతో మాట్లాడు ప్రభా. స్పీక్ టు మీ లార్డ్. సమూయేలుతో మాట్లాడావు, ప్రవక్తలతో మాట్లాడావు, భక్తులతో మాట్లాడావు, పౌలుతో మాట్లాడావు. నాతో మాట్లాడు ప్రభా.
మాట్లాడుమయ్యా, నన్ను దర్శించుమయ్యా. నీ మందిరాన, నీ సన్నిధాన, నీ ఆత్మతో నింపుమయ్యా, నాతో మాట్లాడుమయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా పాడదాం. యేసయ్యా, నాతో మాట్లాడుమయ్యా. నీ స్వరము వినాలి నాయనా. సమూయేలుతో మాట్లాడావు, పౌలుతో మాట్లాడావు, నాతో కూడా మాట్లాడావు. యేసయ్యా, 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 నాతో మాట్లాడుమయ్యా, నన్ను దర్శించుమయ్యా. నీ మందిరాన, నీ సన్నిధాన, నీ ఆత్మలో నింపుమయ్యా, నాతో మాట్లాడుమయ్యా. మహాపరిశుద్ధుడు, మిక్కిలి కృపా కనికరం కలిగిన మా పరమ తండ్రి, జ్ఞాన సంపన్నుడైన దేవా, జ్ఞానమునకు మూలమైన మా దేవా, నీ జ్ఞానంతో ఈ సృష్టి అంతటిని సృష్టించావు నాయన దేవా. ఈ సమయంలో నీ ప్రియ బిడ్డలు, చిన్న బిడ్డలందరి కొరకు పేరు పేరు చొప్పున ప్రార్థన చేయించినాం ప్రభా. ఈ రోజున ఇక్కడ మోకరించిన ప్రతి బిడ్డను నీ హస్తాలకు అప్పగిస్తున్నాం దేవా. ఇంకా నెల 2 నెలల్లో బిడ్డలందరూ పరీక్షలు రాయబోచున్నారు. మీ శిలువ రక్తంతో బిడ్డలను ముద్రించండి, అభిషేకించండి ప్రభా, అభిషేకించండి ప్రభా. దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగోలకు అన్యజనుల కంటే 10 రెట్లు జ్ఞానం ఇచ్చావు. దేశంలోనే గొప్ప వాళ్ళని చేసావు నాయన. ఈ బిడ్డల్ని కూడా మీరు గొప్ప వాళ్ళని చేస్తా నమ్ముచున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా నీ వాక్యం అనే జ్ఞానంతో ఈ బిడ్డల్ని ప్రతిష్ఠిస్తున్నాం, సత్యముతో ప్రతిష్ఠిస్తున్నాం తండ్రి. ఈ బిడ్డలు ఎవరు కూడా అబద్ధం వెంట వెళ్లకుండా దేవా, సత్యమును అనుసరించి నడుచుకునేవారుగా దీవించమని ప్రార్థన చేయటం. జ్ఞాపక శక్తి దయచేయండి, ఏకాగ్రత దయచేయండి. లెక్చరర్స్కి, టీచర్స్కి విధేయులుగా ఉండుచుండగా దీవించండి. తగ్గించుకుని క్రైస్తవ ప్రేమను లోకానికి చూపిస్తుండగా వీరిని వర్ధిల్ల చేయమని ప్రార్థన చేసినాం. తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడిన వాగ్దానం వీరి పట్ల నెరవేర్చమని ప్రార్థన చేసినాం దేవా. మార్చి, ఏప్రిల్, మేలలో జరిగే పరీక్షలన్నింటిలో గొప్ప విజయాలు వీళ్ళకి దయచేసి దేవా. ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చే రోజున ప్రతి కుటుంబంలో సంతోషము దయచేసి, ఆనంద గానము దయచేసి, కృతజ్ఞత కూడిక పెట్టుకుని సాక్ష్యాలు చెప్పడానికి, నీ మందిరంలో నిలబడి సాక్ష్యాలు చెప్పడానికి కృప చూపమని ప్రార్థన చేసిన మీ దయగల హస్తానికి బిడ్డలు అప్పగిస్తున్నాం ప్రభా. యేసు నామమున ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. భాషలతో, దేవదూతల భాషలతో మాటలాడినను, ప్రార్థించినను, ప్రేమ లేని వానివైతే ఫలితము లేదు. ప్రేమనే ఆత్మఫలం ఫలింపుము నీవు. ప్రేమ లేని వానివైతే ఫలితము లేదు. ప్రేమనే ఆత్మఫలం ఫలింపుము నీవు. మనుషుల భాషలతో, దేవదూతల భాషలతో మాటలాడినను, ప్రార్థించినను.
ప్రవచించు కృపావరము కలిగి ఉన్నను గొప్ప మర్మములు